దేవుని వాక్యాన్ని చదువుకుందామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనం చదువుకుందామా? నీవు నా ఆజ్ఞలను నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలె ఉండును. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క వాక్యము మనము చదువుకున్నటువంటి ఈ భాగములో దేవుడు ఈ దినాన మనతో కొన్ని విషయాలను మాట్లాడుతూ ఉంటుండగా జాగ్రత్తగా మనం వినడానికి మన హృదయాలను తెరచి ఉంచుదాం. ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగములో నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచు ఉన్నాను. దీని ప్రారంభాన్ని చూస్తే అయ్యో అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటుంటాం. దేవుడు ఈ మాట పలికి కొన్ని విషయాలు క్రింద ఈ ఇశ్రాయేలు సంతానముతో, యాకోబు వంశీయులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 48 మొదటి వచనం దగ్గర నుంచి మనం చూస్తే గనక అయ్యో అనేటువంటి మాటను మనం తరచుగా కొంతమంది మనతో అన్నప్పుడు కానీ, మనం కొంతమందితో మాట్లాడేటప్పుడు కానీ ఈ సందర్భాన్ని ఎప్పుడు ఉపయోగిస్తాము అని అంటే, అయ్యో అనేటువంటి మాట ఏదో జరగరానిది జరిగినప్పుడు, ఒకటి అనుకుంటే ఒకటి జరిగినప్పుడు, ఊహించింది జరగనప్పుడు, పరిస్థితి చేజారిపోయినప్పుడు ఈ మాట మనం వింటుంటాం. అయ్యో ఇలా చేసుంటే బాగున్ను, అలా చేసి ఉండకపోతే బాగున్ను. దేవుడు కూడా ఈ యాకోబు వంశీయులకు, ఇశ్రాయేలీల గురించి ఇదే మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుడు వారి నుంచి ఆశిస్తున్నటువంటి జీవితము వారు కలిగి ఉండలేదు. దేవుడు వారు కొరకు కోరినటువంటి స్థితిని వారు అనుభవించలేకపోతూ ఉన్నారు. అందుకనే దేవుడు బాధపడుతూ ఉన్నాడు. మీరు నా మాట ఆలకింపవాలని నేను కోరుతూ ఉన్నాను. ఆలకించిన ఎడల మీ క్షేమము నది వలె ఉంటుంది, మీ యొక్క నీతి సముద్ర తరంగముల వలె ఉండును అని చెప్పి క్రింద వ్రాస్తూ ఉంటుంటాడు. నీ సంతానము ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును, వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు అని. దేవుడు ఒక వ్యక్తి కొరకు ఆశిస్తున్న ఆలోచన జీవితం ఒకసారి ఆలోచన చేయండి. ఆ రోజున యాకోబు వంశీయుల గురించి మాట్లాడినటువంటి దేవుడు, ఆ రోజున ఇశ్రాయేలీలను గురించి మాట్లాడుతున్నటువంటి దేవుడు ఈ రోజున నీ గురించి కూడా మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రోజున ఉన్న పరిస్థితి ఏంటి? ఈ రోజున ఏ పరిస్థితుల మధ్య కొట్టుమెట్లాడుతున్నావు? ఎలా ఉండవలసిన వాడవు, ఎలా ఉండవలసినటువంటి దానవు, ఎలా ఉండాల్సినటువంటి కుటుంబం ఎలా ఉంది? నువ్వు కూడా చాలాసార్లు అనుకుంటూ ఉంటున్నావు, అయ్యో నా చేతులారా నేనే చేసుకున్నాను, అయ్యో నేను ఆ తప్పు చేశాను, అయ్యో నేను ఇలా చేశాను కాబట్టే దీనికి ఎవరు బాధ్యులు కాదు, నేనే బాధ్యులను, నేనే బాధ్యురాలను. మాట వినకపోవడం వలన, సరిగ్గా చదవకపోవడం వలన, సరి అయిన ఎంపిక చేసుకోకపోవడం వలన చేతులారా ఇలాగ అయిపోయింది నా జీవితం, అయ్యో అని మనం అనుకుంటూ ఉంటుంటాం. ఈ రోజున దేవుడు మన గురించి కోరుకుంటున్నటువంటిది ఏంటి అని అంటే, మనము ఇసుక రేణువుల వలె విస్తారముగా ఉండాలి. మన సంతానం ఇసుక రేణువుల వలె మనం విస్తారముగా ఉంటుండాలి. మన నీతి సముద్ర తరంగముల వలె ఉండాలి. మన నీతి సముద్ర తరంగముల వలె ఉండాలి. మన క్షేమము నది వలె ఉంటుండాలి. ఇది దేవుడు కోరుకుంటున్నటువంటిది. ఆ రోజున దేవుడు ఇశ్రాయేలీయుల గురించి కోరినటువంటి, ఆశించినటువంటి విషయం అదే. అయ్యో అని అంటూ ఉన్నాడు అని అంటే, అక్కడ దేవుడు కోరిన రీతిగా వాళ్ళ జీవితాలు లేవు. దేవుడు ఆశించిన రీతిగా వారి యొక్క జీవితాలు లేవు. 48వ అధ్యాయము మనం మొదటి నుంచి చూస్తే గనక వాళ్ళు ఏం చేశారు అని అంటే, స్వేచ్ఛగా స్వతంత్రముగా ఉండవలసినటువంటి వీరు చక్కగా
ఉండవలసినటువంటి వీరు బబులోను సామ్రాజ్యములోనికి చెరగా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో నేను వివరించాను. ఇశ్రాయేలీలు మొదట ఐగుప్తు చెరలో 430 సంవత్సరాలు ఉన్నారు. తర్వాత బబులోను చెరలో 70 సంవత్సరాలు ఉన్నారు. చెరలోనికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి, చక్కగా జీవించవలసినటువంటి బ్రతుకులు చెరలో జీవిస్తూ ఉంటున్నాయి. ఈ రోజున కూడా చాలా మంది చాలా రకాలైనటువంటి చెరలలో జీవిస్తూ ఉంటున్నారు. వాస్తవానికి అలా ఉండవలసినటువంటి వాళ్ళము కాదు. మనం చేతులారా చేసుకుంటున్నటువంటి తప్పులు. ఈ రోజున మందు అనేటువంటి చెరలోనికి వెళ్ళిపోయి ఆరోగ్యాలు చాలా మంది యవనస్తులు పాడు చేసుకుంటూ ఉన్నారు. యవనస్తులు వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోయి వాళ్ళ జీవితాలు పాడైపోతున్నటువంటి పరిస్థితులు. చాలా మంది అయ్యో ఎలాంటోడు ఎలాగైపోయాడో. నాకు తెలిసి నా కళ్ళ ముందే కొంతమంది బిడ్డలు బాగా చదివినటువంటి వాళ్ళు, డిగ్రీల వరకు చదివారు, ఒకప్పుడు చక్కగా ఇన్సెటిల్ చేసుకుని తిరిగి ఆ కాలేజెస్కి వెళ్ళేటువంటి వారు ఈ రోజున త్రాగుడుకు బానిసై ఎందుకు పనికి రాకుండా అయిపోయారు. అలాంటి వాళ్ళని చూసి అనిపిస్తూ ఉంటుంటుంది, అయ్యో ఎలాంటి వాళ్ళు ఎలాగైపోయారు. చాలా రకాలైనటువంటి చెరలోనికి వెళ్ళిపోయారు. అప్పుల చెరలోనికి వెళ్ళిపోయినటువంటి కొంతమంది, అనారోగ్య చెరలోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కొంతమంది, భయంకరమైనటువంటి జీవితాల్లోనికి వెళ్ళిపోయినటువంటి వారు కొంతమంది, చిన్న వయసులోనే జీవితాలను పాడు చేసేసుకుంటూ ఉంటున్నారు. అబ్బా ఎంత బాధగుంటూ ఉంటుందో. దేవుడు ఇశ్రాయేలీలను చూసి వాళ్ళ గురించి అదే అనుకుంటూ ఉంటున్నాడు. ఎలా ఉండవలసిన వాళ్ళు ఎలాగైపోయారు. బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు. వెట్టి చాకిరి, బానిసపు బ్రతుకు, స్వేచ్ఛ స్వతంత్రము లేనటువంటి జీవితం, అందమైన జీవితాన్ని వాళ్ళే ఆర్పేసుకున్నారు. కారణం ఏంటో తెలుసా? దేవుడు అంటూ ఉంటున్నాడు, వాళ్ళు చెరలోనికి వెళ్ళిపోవడానికి గల కారణం, వారి జీవితాలు చిదిమి వేయబడడానికి గల కారణం, బ్రతుకులు భ్రష్టత్వం అయిపోవడానికి గల కారణం, కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడానికి గల కారణం, సంసారాలు శిథిలమైపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని మాట వినకపోవడం వలన. అందుకనే దేవుడు అంటూ ఉంటున్నాడు, అయ్యో మీరు నా మాట వినిన ఎడల ఆయన మాట వినాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. దేవుని మాట వినాలని ప్రభు కోరుకుంటూ ఉంటున్నాడు. ఈ రోజున ప్రియ సహోదరుడ సహోదరి, ఆయన మాట వింటూ ఉంటున్నామా? నిన్నటి దినమందు ధ్యానం చేశాం. ఆయన వాక్యాన్ని విని దానిని గైకొనువాడు ధన్యుడు, మరీ ధన్యుడు అని లోక 11:28 తెలియచేస్తూ ఉంటుంది. ఆయన మాటని విని గైకొనువాడు ఏం చేస్తాడు అంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానినే ధ్యానిస్తూ ఉంటాడు. దేవుని వాక్యం అంటే ఆశ, ఆసక్తి, ఎంతో ఉత్సుకత, ఎంతో ఇంట్రెస్ట్తో దేవుని వాక్యముతోనే గడుపుతూ ఉంటాడు. ఈ రోజున యవనస్తులు, ఈ రోజున సహోదరులు వాక్యంతో గడుపుతూ ఉంటున్నామా? కొన్ని క్లిప్పింగ్స్ నా దగ్గర ఉంటున్నాయి. మనకింత సమయం ఉండి, ఇన్ని వసతులు ఉండి, ఇన్ని పరిస్థితులు ఉండి మన వాక్యం చదవలేకపోతున్నాం. మన ట్రైన్లో ఒక వ్యక్తి కూర్చోడానికి ప్లేస్ లేదు, రిజర్వేషన్ కాదు, ఆ డోర్ దగ్గర కూర్చుని బైబిల్ చదువుకుంటూ ఉంటున్నాడు. నాకు అనిపించింది, నాకు రిజర్వేషన్ ఇచ్చావు, నాకు కూర్చోవడానికి అనుకూలమైన పరిస్థితిని ఇచ్చావు, కానీ బైబిల్ నేను చదవలేకపోయాను, కానీ ఆయన క్లిష్టమైన పరిస్థితిలో చదువుతున్నాడు. ఒక భిక్షాటన చేసేటువంటి వారు రోడ్డు పక్కన కూర్చొని వాక్యాన్ని చదువుతూ ఉంటున్నారు. నీకు నాకు మంచి ఇల్లులు ఉన్నాయి, మంచి వసతులు ఉన్నాయి, మంచి పనిబాట్లు ఉన్నాయి. ఈ రోజున ఆసక్తితో వాక్యాన్ని చదువుతూ ఉంటున్నామా? దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటున్నామా? ఆయన మాటలు వింటూ ఉంటున్నామా? మనకు మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. ఎన్ని అద్భుతమైనటువంటి పాటలు, భక్తులు రాసినటువంటి పాటలు, ఎన్ని అద్భుతమైనటువంటి వాక్య సందేశాలు అందులో నిక్షిప్తమై ఉన్నాయి. వాటిని వింటూ ఉంటున్నామా? దేవుడు అంటూ ఉన్నాడు, నా మాట వినవలెనని నేను ఎంతో కోరుచూ ఉన్నాను. దేవుని మాట మనం వినాలి. మనందరికీ తెలుసు, ఇశ్రాయేలీలు దేవుని మాట వినకుండగా విగ్రహారాధన వైపు తిరిగారు. వాళ్ళు ఇష్టానుసారంగా తిరిగారు, లోకమును అనుసరించారు, లోకపు ఆచార సాంప్రదాయాలలో వెళ్ళిపోయారు. దేవునితో నడవవలసినటువంటి, దేవునిని వెంబడించవలసినటువంటి వారు దేవునిని విడిచి, దేవునిని మరచి లోకపు రంగులు, హంగులు, ఆకర్షణలో పడిపోయి ఇదే మధురముగా ఉన్నదని వెళ్ళిపోయారు. దైవజనుడు బాబురావయ్య గారు ఎప్పుడు చెప్తా ఉండేటువంటి వారు, ఈ రోజున మానవుని పరిస్థితి ఎలాగైపోయింది, ఈ రోజున మానవుని యొక్క జీవితం ఎలాగైపోయింది అంటే, ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు నేల నుయ్యలుండేవి కదా. అప్పుడు మా చిన్నప్పుడు నుయ్యలు ఉండేవి, గట్టు లేకుండా ఉండేవి.
నేల నుయ్యే అనేటువంటి వాడు. అందులో పడిపోయాడట. పడిపోయి ఇక అక్కడికి పడిపోయినప్పుడు ఆయనకు ఒక అవకాశం దొరికింది. ఒక రావి చెట్టు ఆ నుయ్యికి ఆనుకొని అది ఉంది. పడిపోతూ పడిపోతూ ఆ కొమ్మను పట్టుకున్నాడట. కొమ్మ దొరికింది. అది విరిగిపోయింది. కాస్త ఆధారంతో ఆ కొమ్మ అలాగే ఉంది. ఇతడు అరుస్తూ ఉన్నాడు, ఎవరైనా నన్ను రక్షించండి 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 అని అరుస్తుంటుంటే ఎక్కడో పొలంలో పనులు చేసుకునేటువంటి వాళ్ళకి ఆ మాటలు వినిపించి వాళ్ళు వెళ్ళారట. వాళ్ళు వెళ్ళి ఆ వ్యక్తి పైనుంచి ఒక ఆయన తాడు వేసాడట. ఈ లోపుగా ఈ హడావిడికి ఆ చెట్టుకున్నటువంటి ఆ తేనెపట్టు ఈ హడావిడిలో ఆ ఈగలన్నీ చిల్లా చెదిరైపోయినాయి. ఆ కొమ్మ పెరగడం వల్ల పైన ఉన్నటువంటి తేనె కిందకి కారుతూ ఉందట. తేనె కారుతూ మనోడి మీద పడతా ఉంటుంటే చక్కగా ఆ తేనెను చప్పలిస్తున్నాడట. ఆయన ఎత్తివి పడుతుంటుంటే చప్పలిస్తా ఉన్నాడట. ఆ చప్పరిస్తూ ఉన్నప్పుడు పైనుంచి పిలుస్తున్నాడంట, అరే కొమ్మ ఇరిగిపోయింది, నీకు ఆధారం లేదు, మేము పంపించినటువంటి తాడు పట్టుకుని నువ్వు పట్టుకుంటే మేము పైకి లాగుతామంటే, ఉండండి సార్ తేనె కారుతుంది అంటున్నాడంట. వీడున్న పరిస్థితి ఏంటి? ఆ కొమ్మ విరిగిందంటే నూతులు పడి చచ్చిపోతాడు. కానీ వీడు దాన్ని చూడడం లేదు, కారుతున్న తేనెని చూస్తూ ఉంటున్నాడు. ఈ రోజున వ్యక్తి పొంచి ఉన్న ప్రమాదాన్ని చూడడం లేదు, కానీ ఈ కిక్కు భలేగొందరా, ఈ నిషా భలేగొందరా, ఈ తాత్కాలికమైనటువంటి ఆనందం, ఎంజాయ్మెంట్ చాలా బాగుంది. అక్రమమైనటువంటిది, అనాలోచితమైనటువంటిది, దుష్ట సాంగత్యాల ద్వారా, దురలవాట్ల ద్వారా, దుష్ప్రవర్తనల ద్వారా ఇది బాగానే ఉంది అనుకుని చెడిపోయి పడిపోతూ ఉన్నారు, మునిగిపోతున్నారు, ఆధారాన్ని కోల్పోతూ ఉన్నారు. ఉదయకాల సమయమందు దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. ఆయన మాట ఆలకించడం మనకు ఆశీర్వాదం. దేవుని మాట మనం వినడం చాలా సంతోషం. ఈ రోజున చాలా మంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు. పిల్లలు చెప్పిన మాట వెనక జీవితాలు పాడైపోయి, బ్రతుకులు పాడైపోయి, భవిష్యత్తులు పాడైపోయి. మాట వినాలి. ఒక రోజున ఒక వ్యక్తి ఒక నది దగ్గర కూర్చుని, ఒక చెరువు దగ్గర కూర్చుని అలా చూస్తూ ఉంటున్నాడంట. అలా చూస్తూ ఉంటుంటే ఒకరోడు గమనించి అక్కడికి వెళ్ళి అడిగాడంట, నువ్వు రోజు ఇక్కడ కూర్చుంటున్నావేంటి, ఇక్కడ ఉంటున్నావేంటి అని అంటే, అప్పుడు ఆ వ్యక్తి చెప్తూ ఉన్నాడంట, దేవుని వాక్యము నాతో మాట్లాడింది. మా నాన్నగారు ఈ వాక్యం గురించి చెప్తూ ఉండేటువంటి వారు, దేవుని మాట వింటే నీవు నది వలె ఉంటావు, నది వలె ప్రవహిస్తావు అని చెప్పేసి అన్నాడు. కానీ ఆ రోజున మాట నేను వినలేదు, నా జీవితాన్ని పాడు చేసేసుకున్నాను. ఒకవేళ ఉంటే గనక ఈ నదిలాగా నా జీవితం ఉండేటువంటిది, ఈ నదిలాగా నా జీవితం ప్రవహిస్తూ ఉండేటువంటిది. ఈరోజు నేను బ్రతకడానికే దారి లేదు, ఇక ప్రవాహం ఎక్కడుంటుంది? బాధపడుతూ ఉంటున్నాను. నిజమే, తల్లిదండ్రుల మాట వినడం లేదా? ప్రియ యవన బిడ్డ, మా పెద్దల మాట వినడం లేదా? దయచేసి గమనించండి, పెద్దల మాట వినండి. పెద్దలు, మీరు దేవుని మాట వినండి. దేవుని మాట వినడం వలన దేవుడు ఆశీర్వదిస్తాడు. మనందరికీ తెలిసి ఇశ్రాయేలీయులు దేవుని మాటను వినలేదు. తత్ఫలితంగా వారు బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు. ఇశ్రాయేలీయులు దేవుని మాటకుండగా, దేవుని మాట విన్న వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు అబ్రహాము. 12వ అధ్యాయం ఆదికాండంలో అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటకు విధేయత చూపించి దేవుని మాట ప్రకారంగా అబ్రహాము వెళ్ళాడు. ప్రియమైనటువంటి వారలారా, అబ్రహాము అలా వెళ్ళినటువంటి కారణాన దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. 22వ అధ్యాయము ఆదికాండము 18వ వచనం, 22వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూసినట్లయితే, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదింపబడును, నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చాను. అబ్రహాము దేవుని మాట విన్నాడుట. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు, భూలోకములో జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడు. ఒక వ్యక్తి దేవుని మాట వింటే, తల్లిగా తండ్రిగా నువ్వు దేవుని మాట వింటే, నీ సంతానము భూలోకము జనములలో ఒక ప్రత్యేకమైనటువంటిదిగా నీ పిల్లలు ఆశీర్వదించబడతారు. ఓ యవన బిడ్డ, నువ్వు దేవుని మాట వింటే నీ తోటి వారిలో నువ్వు దీవించబడతావు. ప్రియ స్నేహితులారా, సహోదరులారా, దేవుని మాట విందాం, దేవుని సన్నిధికి వద్దాం, ఆయన వాక్యం విని ఆ వాక్యాన్ని గైకొందాం, దేవుని మాటకు లోబడి మన జీవితాలను సమర్పించుకుందాం, దేవునిలో జీవించుదాం, దైవాశీర్వాదాలను పొందుకుందాం. అటు కృప ప్రభు మనకు అనుగ్రహించి మనల్ని దీవించును కాక.